ఏలూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వజన సమ్మేళనం దక్షిణపు వీధి జాతర మహోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచ్చేసి జాతర మేడలను దర్శించుకున్నారు. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన ఈ జాతర ప్రజల ఐక్యతకు భక్తికి చిహ్నమని కొనియాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ అయిన మన అయ్యన్న పాత్ర గారు ఇచ్చేసారు. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ పండగ కమిటీ మెంబర్లు, మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉదయం నన్ను కలిశారు వచ్చి విజయవాడలో. వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు నన్ను. అమ్మవారు ఆశీస్సులు తీసుకోండి బాగుంటుందని, మాకు నమ్మకమైన అమ్మవారు, మీరు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. అంచేత నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూశాను, చాలా బాగా చేస్తున్నారు, అందరూ భక్తిభావంతో చేస్తున్నారు. మరి అమ్మవారి ఆశీస్సులు భక్తులకే కాదు, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి, అలాగే ఈ రాష్ట్రానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడి పూర్వం వైభవం తీసుకురావాలని చెప్పి అమ్మవారిని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. కొంతమంది వ్యక్తులు, రాక్షసులు లాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పరు కానీ మీ అందరికీ అర్థమై ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న ముందుకు నడిపిస్తుంటే అన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల తాలూకు ఆశీర్వాదం మాకుంది, కూటమి ప్రభుత్వానికి. అలాగే అమ్మవారు ఆశీర్వాదం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా కష్టపడి నష్టపోయిన ఈ రాష్ట్రానికి గాడి మీద పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి అభివృద్ధి కార్యక్రమం చేసి మన రాబోయే తరం పిల్లలకి మంచి జరిగేలాగా చూడాలని చెప్పి అమ్మవారిని ఇప్పుడే కోరుకోవడం జరిగింది. అలాగే మేము కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం మా సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తాం. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ పండగ కమిటీ